తాజా 30 ప్రభాస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ హీరో. బాహుబలి సినిమా ఆయన్ను తెలుగు సినిమా నుంచి జాతీయ స్థాయికి, అటు నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఇండియాలో నెంబర్ 1 హీరోగా ప్రభాస్ ఉన్నారు. హీరోల స్థానాలను నిర్ణయించేది కలెక్షన్లే కాబట్టి ప్రభాస్ దరిదాపుల్లో నిలిచే హీరో మరొకరు లేరని చెప్పవచ్చు. బాహుబలి సాధించిన అసాధారణ విజయంపై మోహన్ బాబు స్పందిస్తూ ప్రభాస్ తండ్రి ప్రస్తావనను తీసుకొచ్చారు. ఆయన తండ్రి ఎక్కడున్నా కుమారుడి విజయాన్ని చూసి సంతోషిస్తారని మోహన్ బాబు అన్నారు. తండ్రి చనిపోయిన సమయంలో ప్రభాస్ మానసికంగా చాలా బాధపడ్డారు. కృష్ణంరాజు సోదరుడైన సూర్యనారాయణరాజు ప్రభాస్ తండ్రి. ఆయన సినిమా నిర్మాత. సుమారు 10 సినిమాలు తీశారు. ప్రభాస్ బిల్లా సినిమాలో నటించే వరకు సూర్యనారాయణరాజు సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతింది. హైదరాబాద్లోని ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ సూర్యనారాయణరాజు 2010 డిసెంబర్లో కన్నుమూశారు. ఈ వార్త ఆయన భార్యను బాగా కుంగదీసింది. 2 నెలల పాటు కోలుకోలేకపోయారు. ఈ సమయంలో ప్రభాస్ గుండె దిటవు చేసుకుని తల్లిని మళ్ళీ మామూలు మనిషిని చేశారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.